బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ సునీతకైతే సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే ఈ కేసు 7 సంవత్సరాలుగా సాగుతూ ఉండడంతో కోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 7 ఏళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్లుగా సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయాలి అని వివేక కుమార్తె సునీతారెడ్డి కోరడం జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులోనే ఆశ్రయించాలి అని సూచించింది. ఆమె ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు అక్కడ కూడా ఊరట లభించలేదు. వైఎస్ వివేకానంద హత్య 2019లో జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సిబిఐ 4 ఏళ్ల తర్వాత దాన్ని పూర్తి చేసి అనంతరం గత ఏడాది సుప్రీంకోర్టుకు రిపోర్టు ఇచ్చింది. అనంతరం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైదరాబాద్ సిబిఐ కోర్టులో తేల్చుకోవాలి అని సూచించింది. అనంతరం సిబిఐ కోర్టుకు వెళ్లిన సునీత తన తండ్రి హత్య కేసులో చాలా అంశాలు సిబిఐ వదిలేసింది అని పేర్కొంది. అయితే దీనిపై సిబిఐ కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో 2 అంశాల వరకే సిబిఐ దర్యాప్తు పరిమితం చేసింది. మరోవైపు మరోసారి వివేక కుమార్తె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సునీత పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ తదుపరి దర్యాప్తు జరిపేలా అనుమతించింది. ఇంతకు మించి సునీత కోరుతున్నట్లుగా దర్యాప్తు చేయించేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టులో సునీతకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అన్న ఉత్తర్వులను మాత్రం సవరించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును మాత్రం యథాతథంగా పూర్తి చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. మొత్తానికైతే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న మాట. మొత్తానికైతే మరి దీనిలో ఏం జరగబోతుంది, చివరికి తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.